హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో రాజకీయ పార్టీలన్నీ కూడా భిన్న స్వరాల్లో వెళ్తున్నాయి, భిన్న వైఖరితో వెళ్ళిపోతున్నాయి. కూటమిలో ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీలు కూడా మూడు భిన్న రాజకీయాల్ని వ్యవహరిస్తూ వస్తున్నాయి. కూటమి కట్టినటువంటి 8 నెలల్లోనే కూటమి మీద వ్యతిరేకత పెరిగిపోయినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. కూటమి ఉండే పరిస్థితి కూడా ఉండలేదంటూ కూడా ఈ 5 ఏళ్ల పాటు అంటూ కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక మరోవైపు బీజేపీ కొత్త తరహా రాజకీయాన్ని మొదలు పెడుతూ వస్తుంది. రాష్ట్రాలు అంటే గతంలో మాదిరిగా ఏ రాష్ట్రాల్లో ఎలా పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులను మళ్ళీ ఏపీలో కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చెప్తున్నారు. ఏపీ రాజకీయ పరిణామాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వెనుక తీరు, బీజేపీ చిరంజీవి గారికి దగ్గర అవుతున్నటువంటి తీరు, ఏపీ రాజకీయాల్లో మార్పులు, వీటన్నిటిని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే భారతీయ జనతా పార్టీ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. నాలుగోసారి కూడా అధికారం రావాలని కోరుకుంటుంది 29లో. ఒకవేళ జమిలీ వస్తే ముందే రావచ్చు. సహజంగా ఉత్తరాది రాష్ట్రాల బలం మీద ఆ పార్టీ అధికారంలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాలకు కొంత తేడా వచ్చినా కూడా మెజారిటీ పడిపోతా ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 24. అవును. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర లాంటి రాష్ట్ర బీజేపీ ఏకపక్షంగా గెలిచింది సెకండ్ టైం. మూడోసారికి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో కొన్ని ఎస్పీ కొట్టింది, మహారాష్ట్రలో శివసేన వాళ్ళు కూటమి కొట్టింది, బీహార్లో కొంత మంచి ఫలితాలు సాధించాయి బీజేపీ వ్యతిరేక శక్తులు. ఆటోమేటిక్గా మెజారిటీ పడిపోయింది. ఇప్పుడు బీజేపీ సొంత మెజారిటీతో అధికారంలో లేదు. మొదటి 2 సార్లు సొంత మెజారిటీ, ఈసారి సొంత మెజారిటీ లేదు. మిత్రపక్ష మద్దతు కంటే ఒక 10-20 సీట్లే కాబట్టి అది కనపడదు. బట్ రేపు 4వ దఫా ఇంకా తగ్గుతుంది కదా ఉత్తరాది రాష్ట్రాలు. అప్పటికే వరుసగా 4 సార్లు అనేసరికి సహజ వ్యతిరేకత అవన్నీ వస్తుంటాయి. కాబట్టి నేచురల్ గా ఆడ తగ్గితే ఇంకేడ కవర్ చేసుకోవాలి, ఆడ కవర్ కాబట్టి సౌత్ ఇండియాలోనే వాళ్ళకి కవర్ చేసుకోవడానికి వ్యాక్యూమ్ ఉంది, వాళ్ళకు ఉంది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఆంధ్రాలో 2, తెలంగాణలో కొన్ని, మా కర్ణాటకలో కొన్ని, కర్ణాటకలో పర్వాలేదు, తమిళనాడులో 0, కేరళలో దాదాపు 0 1 ఉన్నాయి. అంటే నేను అంటుంది ఇక్కడ వాళ్ళకి అవకాశం ఉంది, ఇక్కడే పికప్ కావాలి. ఆడైతే గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కానీ దక్షిణ ఎదగడానికి వాళ్ళకి కర్ణాటక తప్ప ఇంకెక్కడ స్కోప్ దొరకట్లేదు. కారణం ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళకి కొంత బ్రాండ్ గా ఉండేది మతం, హిందుత్వ మతం. దక్షిణాది రాష్ట్రాలు అది పనిచేయట్లేదు. దాదాపు అది ఇక్కడ కులాలు ఈ డామినేషన్ ఎక్కువ ఉంది. అందువల్ల ఏ అవకాశం వచ్చే దాన్ని వదులుకోవట్లేదు. వాళ్ళు పోయింది ఏముంది, ప్రయోగం చేస్తారు, సక్సెస్ అయితే ఖాతాలో పడుతుంది, సక్సెస్ కాకపోతే మనం చేయగలిగింది ఏమి లేదు. తమిళనాడులో ఏఐడిఎంకేలో వచ్చిన వ్యాక్యూమ్, జయలలిత గారు చనిపో, శశికళ గారు అరెస్ట్ కావడం, వీటితో దాన్ని వెనక నుంచి నడిపినారు. దాని ఫలితం ఏమైంది, ఏఐడిఎంకే బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. నిజానికి పొత్తు పెట్టుకోవడం ఏఐడిఎంకే ఇంకా కొన్ని సీట్లు వచ్చిండేటి. బీజేపీతో పొత్తు తమిళనాడులో నష్టం అని మొన్న అర్థమైంది. దాంతో ఇంకూరు పొత్తు కూడా రారు బీజేపీతో సంబంధాలు ఉంటాయి కానీ బహిరంగ పొత్తుకు రారు. కాబట్టి ఇక్కడ కేరళలో అవకాశం లేదు, కర్ణాటకలో ఉన్న సీట్లు ఉంటే ఎక్కువ, తెలంగాణలో వస్తున్నట్టే ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ కానీ యాక్టివ్ అయితే ఆడలేదు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ రూపంలో కొంత పికప్ కావడానికి స్కోప్ కనపడింది. అదే పవన్ కళ్యాణ్ తో ఒంటరిగా పికప్ కాలేదు, అది కూడా అర్థమైపోయింది. ఇంకా జగన్ గారు, చంద్రబాబు గారు బాహాబాయి కొట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి ఏమి రావు, ఎమ్మెల్యే గడికి గెలవలేదే. కాబట్టి ఈ రెండిట్లో ఎవరో ఒకరితో పట్టుకొని పోవాలి. జగన్ గారు రాడు, ఒప్పుకోడు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కారణాలు ఇచ్చి ఒప్పుకున్నారు, దాంట్లో దూరినారు. మొత్తం మీద ఏదో జరిగింది, మొత్తం మీద అవకాశం వచ్చింది. ఇప్పుడు బీజేపీ ఈ రాజకీయ పార్టీల మధ్యన సహజ వైరుధ్యాన్ని పెంచి పోషిస్తుంది. ఏ రాజకీయ పార్టీని చేసేది అదే. దాంట్లో ఏదో దొరికితే పట్టుకుంటారు, దొరకపోతే మీ కర్మ అంటారు, అంతే. వాళ్ళు ఇంకా అంతమించి ఏం చేయరు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీ కలిసి వస్తున్న పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ గా ఎదగాలనుకుంటున్నాడు. ఈరోజు తెలుగుదేశం లేకుండా గెలవలేని పరిస్థితి నుంచి కలిసి మంచి సీట్లు వచ్చినాయి, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక ఫోకస్ లోకి వచ్చాడు, కొంత పోలరైజేషన్ వచ్చింది పార్టీ శ్రేణుల్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా ఎదగాలంటే ఎదగాలి, జగన్ ఓట్లు జోలికి వీళ్ళు పోలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లు వీళ్ళు ఊరికి వేయరు. జగన్ గారు ఓటు పెరగడం తప్ప తగ్గేది ఉండదు ఇంకా, ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆయన. కాబట్టి ఇంకా పెరిగే తప్ప తగ్గదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న శ్రేణులు కూడా వీళ్ళతో కలవరు, అదొక సమస్య. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న శ్రేణులు అత్యంత ముఖ్యమైనది క్యాస్ట్ యాంగిల్లో రెడ్లతో పాటు మైనారిటీస్, దళితులు కూడా కలిసి ఉంటారు రాయలసీమలో, రాయలసీమ నెల్లూరు అని ప్రాంతంలో. కాబట్టి రెడ్లు, రాజ్యాన్ని ఏలిన రెడ్లు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుడు కిందకో, పవన్ కళ్యాణ్ కిందకో రారు వాళ్ళు.
కాబట్టి ఈ ఓటింగ్ ఈ రెండు కారణాలు ఇచ్చా ఆడికి రాదు. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎదగాలంటే యా నుంచి పక్క పెట్టాలి? ఓకే. ఖచ్చితంగా తెలుగుదేశంకో బీజేపీకి ఏమి లేవు పోయేదానికి. తెలుగుదేశానికి కాబట్టి నష్టం ఫైనల్ గా. నష్టం వస్తుంది. కాబట్టి వాళ్ళ మధ్య ఎదగాలనుకుంటే నేను ఎట్లే ఉంటే చాలే నా జీవితానికి, ఏదో కొన్ని సీట్లు వచ్చినాయి, 21 వచ్చినాయి, ఉప ముఖ్యమంత్రి అయినాను చాలే అని పవన్ కళ్యాణ్ అనుకుంటే ఎనఫ్. కాదు, నేను అలా అనుకోరు కదా, ఎవరు అనుకోరు, మీరైనా నేనైనా అనుకోం. గెలవనప్పుడు గెలిస్తే బాగుంది అనుకుంటాం. గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి, ఇవన్నీ కంటిన్యూ ప్రాసెస్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎదగాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశంతో ఆయన కలిసి జరగదు. ఎక్కడో చోట డైవర్షన్ చేసుకోవాల్సిందే. రెండోది, ఇట్లా ఉండాలి అంటే రాజకీయాల్లో కుదరదు. రాజకీయాల్లో సైన్స్ ఏం చెప్తుందంటే నువ్వు ఎదగడానికి ప్రయత్నించాలి, ఎదగకపోయినా కనీసం ఆన్నానా ఉంటావు. నాకు జాలిలే ఈ సంతృప్తి ఈ వరకు ఉంటే పడిపోతావు. నాకు ఇప్పుడు 10% ఓట్లు వచ్చినాయి సాల్లే అనుకుంటే నువ్వు పడిపోతావు, మళ్ళీ ఎదగదు. ఒక 50% ఎదగకుండా 10% అన్నా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ రోల్ పోషించడం అనివార్యం. అయితే ఆయనకు వచ్చిన చిక్కు ఏంటంటే పార్టీలో ప్రభుత్వంలో ఉంటే ఇండిపెండెంట్ పోతే పార్టీకి వాళ్ళకి సమస్య వస్తుంది. కాబట్టి ఈ సహజమైన వైరుధ్యాల కారణంగా వాళ్ళ మధ్య తేడాలు వస్తున్నాయి. ఏ తేడా వచ్చినా దాన్ని ఉపయోగించుకునే పని బీజేపీ చేస్తుంది. అది సహజమైన బీజేపీ రాజు. ఈ కారణాల రీత్యా కూటమిలో వైరుధ్యాలు వస్తాయి. భవిష్యత్తులో దాన్ని ఎట్ట ఎదుర్కొంటారనే దాన్ని బట్టి కాలం నిర్ణయం. కూటమిలో వైరుధ్యాలు వస్తున్నాయా లేదా అనేది 8 నెలల రాజకీయం చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ బీజేపీకి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు, ఆయన ఎత్తుకున్న ఎజెండా మాత్రం హిందుత్వానికి సంబంధించి తీసుకున్నది. ఆ హిందుత్వ ఎజెండాని తీసుకోవడం వల్ల టీడీపీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే టీడీపీకి సంబంధించి అన్ని సామాజిక వర్గాలు టీడీపీని అంటిపెట్టుకుని ఉంటాయి, టీడీపీ క్లోజ్గా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నటువంటి హిందుత్వం వల్ల టీడీపీ నష్టపోతుంది. బీజేపీ పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు సేఫ్ హ్యాండ్లోనే ఉంటారు. కానీ టీడీపీ కదా ప్రధానంగా ఇబ్బంది పడే అవకాశం ఉండేది. ఇక్కడ ఏం సమస్య వస్తుందంటే, ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఏ పార్టీకి సాధ్యం కాదు. చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ హిందుత్వం మీద చేస్తుంది కదా బీజేపీ, అదే చేస్తుంది, పవన్ కళ్యాణ్ అదే చేస్తుంది. మీరు చెయ్యొచ్చు, ఇక్కడ వర్కౌట్ కావాలి. వర్కౌట్ అనేది ఇంపార్టెంట్ రాజకీయాలు ఎవరెవరో. కానీ రాజకీయాలు వర్కౌట్ కావాలంటే సౌత్ ఇండియాలో క్యాస్ట్ రీజనల్ పార్టీస్ చాలా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగిల్ అజెండాతో రావడం కష్టము. పైపిచ్చు హిందూ మతం పేరుతో రాజకీయాలు చేయాలంటే మీరు ఫస్ట్ హిందూ మతాన్ని ఉద్ధరించాలి కదా. అవును. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు తలెత్తాయి, నేను కరెక్ట్ ఆర్ రాంగ్. ఇప్పుడు లడ్ల విషయంలో ఏమని ఆరోపించారు? జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేశారని ఆరోపించారు. అవును. ఆరోపించేసి దాన్ని ఏం చేసినారు? రగడ చేశారు. బీజేపీ అనుకూలంలో మాట్లాడారు కదా, ఆయన ఇంటి దగ్గర ధర్నా చేసే వరకు పోయినారు. మరి ఈ రోజు తిరుమలలో జరిగిన తొక్కిసలాట్లో చనిపోయారు కదా, ఈ ఏ వైఖరి తీసుకున్నారు? ఎక్కడుంది? మన విజయవాడలో శంకారావు నుంచి చాలా అన్యాయం జరిపోతున్న గుడులు అవి అని మాట్లాడినారు. మరి వాళ్ళు ఎవరు నోరు మీద పట్ల తిరుమల ఘటన పైన? నేను ఎవరిని సమర్థించమని చెప్పట్లే, మీరు సొంత లైన్ తీసుకోండి. అసలు మీ లైన్ ఎక్కడ? కాబట్టి ఏమవుతుంది, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్న హిందువులందరికంటే వీళ్ళు నిజంగా హిందూ మతం కోసం చేస్తున్నారా, లేదా రాజకీయంగా జగన్ తిట్టడం కోసం మాత్రమే హిందూ మతాన్ని వాడుతున్నారా అనేది అర్థమైపోతుంది. అక్కడ జగన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎగిరెగిరి పడతారు, జగన్ సబ్జెక్ట్ లేకపోతే మాత్రం గప్చప్పుగా ఉంటారు. దీన్ని హిందూ సమాజం యాక్సెప్ట్ చేయదు. చేయకపోవడం వల్ల వీళ్ళు రాజకీయ కారణంతో జగన్ విమర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళ వైపు రాజకీయంగా టర్న్ కాదు, ఇంకేం కొట్టరు తిట్టరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ హిందూ మతాన్ని అజెండా ఎంచుకోవాలన్నా హిందూ మత అజెండాకు అనుగుణంగా పనిచేయాలి. కనీసం హిందువులు అందరూ మనోభావాలు, మీరు రాజకీయ కోణంలో హిందూ మతాన్ని చూస్తున్నారా? దేశవ్యాప్తంగా కూడా రాజకీయ కోణం ఉండొచ్చు, కానీ కట్రోత్తుగా రాజకీయ కోణం నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ జగన్ ని విమర్శించేటప్పుడు మాత్రం జగన్ సంతకం పెట్టాలన్నప్పుడు ఈ గొడవలు ఇవన్నీ చేస్తారు. జగన్ పార్టీ లేనప్పుడు ఎక్కడున్నారో తెలియదు, ఇంకెట్లా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు? కాబట్టి ఇక్కడ హిందూ మతం పేరుతో రాజకీయాలు చేయడం అనేది అంత సులభం కాదు. కానీ ఎందుకు లోకేష్ ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తున్నారు? ఇప్పుడు లోకేష్ అంటే రాజకీయ భవిష్యత్తు నిజంగానే కుప్పకూలే పరిస్థితిలో ఉందా, లేదంటే పవన్ కళ్యాణ్ దూకుడు రాజకీయం వల్ల టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లోకేష్ ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు వస్తుందా? లోకేష్ గారిని ఎస్టాబ్లిష్ చేయక తప్పదు, వయసు రీత్యా, 29 ఎన్నికల రీత్యా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి 80 వస్తుంది. 80 రావడం తప్పని కాదు. ఈ ప్రత్యర్థి ఎవరు? జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరు యంగర్స్. ఒక ఆయన 60 చుట్టూ ఉన్నాడు, ఇంకో ఆయన 50 చుట్టూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 53 అనుకుంటాను, ఇక పవన్ కళ్యాణ్ గారు బహుశా 60 చుట్టూ ఏదో ఉన్నట్టు, నాకు కరెక్ట్గా తెలియదు. జగన్ గారి కన్నా కొంత పెద్దోడే. మొత్తం మీద ఇద్దరు యంగర్స్. రాజకీయాల్లో యువకులు అంటే 60 ఏళ్ళు ఉన్నారు.
60 ఏళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళందరూ యువకులుగానే చూస్తాం మనం. ఓకే. కాబట్టి ఆ ఇద్దరు యువ నాయకులు, అందులో ఒక ఆయన సినిమా హీరో, ఇంకొక ఆయన పొలిటికల్ గా పవర్ఫుల్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి, ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన. వీళ్ళు ఢీకునేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి వరకు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి మొత్తం ధ్వంసం చేసేనాడు, ఆ ధ్వంసాన్ని పునరుద్ధరించడం కోసం అని చెప్పుకోవడానికి సీనియారిటీ అన్నది. రేపు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ధ్వంసం ఏం కాదు కదా, అభివృద్ధి కొనసాగింపే కదా. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద నింద వేయలేరు. కాబట్టి ఇంకా అనుభవంతో పనే ఉంది. యంగర్స్ కావాలంటారు. అప్పటికి చంద్రబాబు గారికి 20 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేత, ఇంకానా అనే చర్చ కూడా వస్తుంది. కాబట్టి లోకేష్ అనే యంగ్ టర్క్ రాజకీయాల్లో ఫోకస్ లీడర్ గా రావాలి. పవన్ కళ్యాణ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ గా లోకేష్ ఉండాలి. ఓకే. లోకేష్ ఉండాలంటే లోకేష్ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్ గా 29 కూర్చున్న కౌంటర్ అయింటాడు. అప్పుడు ఎవరు లోకేష్ తెలియదు కదా, మనకి ఎవరు తెలియదు లోకేష్ అనేది. ఇప్పుడు మీరు 5 ఏళ్ళు చూపించేసినారు, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో చూపించేసినారు, ఇది పాత సినిమా అయిపోతుంది. పాత సినిమా బాగుంటేనే చూస్తారు, రెండోసారి మళ్ళీ చూడరు. కానీ ఇప్పుడు ఈ లోకేష్ గారు వయసు రీత్యా వీళ్ళిద్దరికన్నా చిన్నోడు. ఆయనకు అడ్వాంటేజ్ ఏంటంటే 40 చుట్టూ ఉన్నాడు, నో డౌట్ మంచి యంగ్. కాకపోతే ఆయన ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ చేసి పెట్టేస్తున్నారు. ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు మంత్రిగా, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో, ఇప్పుడు 15 ఏళ్ళు ఆయన కూడా సీనియర్ పొలిటీషియన్ అయిపోతాడు, యువకుడు కాండి. ఈ 15 ఏళ్ళలో లోకేష్ ఎవరు, లోకేష్ మార్క్ ఏంటి తెలుగుదేశంలో అనేది రేపు అట్లా కాకుండా మేము ఆయన పెడుతున్నాం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు, బూమ్ ర్యాంక్ అవుతుంది. చంద్రబాబు బెటర్ అనుకుంటారు. కాబట్టి చంద్రబాబు యొక్క లెగసీని ముందుకు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ లోకేష్ కి బస్తీ మే సవాల్ అని అనాలంటే చంద్రబాబు గారు కాకుండా లోకేష్ ఎవరు అనేది ప్రూవ్ చేసుకోవాలి కదా. 5 ఏళ్ళు ఏమని ప్రూవ్ చేసుకోవాలి ఆయన? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఇట్లాంటి గొడవలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫెరోషియస్ గా మాట్లాడేస్తున్నాడు. గట్టిగా మాట్లాడే మార్కులు ఏమో ఆయన వేసుకుంటున్నాడు, పరిపాలించే మార్కులు ఏమో ఈయన వేసుకుంటున్నాడు. ఈయనకి ఏ మార్కులు పడాలి ఇప్పుడు? కాబట్టి ఈయన మార్కు రావాలంటే ఓ డిప్యూటీ సీఎం గాను, పోనీ ఆ శాఖలు ఏమన్నా మంచి శాఖలు తీసుకున్నాడంటే మంచి శాఖలే, ఆ శాఖలో ఆయన ముద్ర వేసేది ఏముండదు. ఇంకొక 1 ఇయర్ పోయిందంటే నీకు 15 నీకు 15 ముద్ర తప్ప ఏముండదు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కదా, ఏం మంత్రులు ఉంటాయి? లేకపోతే పిఆర్సీ ముద్ర, జీతం పెంచుతున్నావు కదా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కదా, ఏం చేసినావు, ఇది మాట్లాడతారు రేపు నుంచి ఉపాధ్యాయులు. మొదటి రోజు పిఆర్సీ, మంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్, 2 నీకు 15 నీకు 15. ఈ దీంట్లో ఏం చేయగలరు? లోకేష్ ముద్ర, బ్యాడ్ ముద్ర వేసుకోవడం తప్ప. కాబట్టి లోకేష్ ఎంచుకున్న శాఖలు పొరపాటు, ఆయన ఎదుగుదల రీత్యా, ఆయన ముద్ర రీత్యా. రెండో పాయింట్ ఏంటంటే ఆయన ఫోకస్ కావాలి, ఎక్కడ ఫోకస్ కావాలి. కాబట్టి అనివార్యంగా ఆయన ఎస్టాబ్లిష్ చేయాలనే తాపత్రయం, అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. కరెక్టే. కానీ ఆ అవకాశాన్ని మిగతా వాళ్ళు కల్పిస్తారా? పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తాడా? ఒకవేళ ఛాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ కూటమిలో మళ్ళీ విభేదాలు కామనే కదా. ఇప్పుడు ఒక రాజకీయాల్లో ఒక స్టెప్ తీసుకునేటప్పుడు లాభం నష్టం రెండే ఉంటుంది. రాజకీయాల్లో అన్ని లాభాలే ఉండవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుట్ట ఆయనకి ఇబ్బంది ఉంది. ఆయన అందుకే కదా 10 ఏళ్ళు చంద్రబాబు ఉండాలంటాం. 10 ఏళ్ళ చంద్రబాబు, 10 ఏళ్ళు చంద్రబాబు ఉండాలి అంటే అర్థం లోకేష్ వద్దండు, చంద్రబాబు ఉండమనే కాదు. రాజకీయాల అర్థాలు వేరు. లోకేష్ వద్దని చెప్పడం. కాబట్టి ఎందుకు అది న్యాయమైంది? ఎందుకంటే చంద్రబాబు దగ్గర పనిచేస్తే ఆయన ఒక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి నేర్చుకుంటున్నాను, ఒక రకంగా కొడుకు వయసే కొంచెం అటు ఇటుగా. పవన్ కళ్యాణ్ కూడా, చంద్రబాబు కూడా 80 వచ్చేసాడు కాబట్టి. బట్ లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఏమి చెప్తావు నువ్వు ప్రజలకు పోయి? కాబట్టి చెప్పడానికి ఏం స్కోప్ ఉండదు, పైపించి బలహీన పడిపోతాడు. ఉప ముఖ్యమంత్రిగా ఉండలేడు, ఉండకుండా కేంద్ర మంత్రిగా వెళ్ళిపోయినాడు అనుకోండి, ఇక్కడ రాష్ట్రంలో పార్టీకి జవసత్వాలు ఉంటాయి. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఆ లోకేష్ ని ఆయన ఒప్పుకోవడానికి కోపతాపాలు కాదు, అవసరం రాజకీయాల్లో. అట్ ద సేమ్ టైం నష్టం కదా, ఆయన ఒప్పుకొని పెట్టాలంటే పెట్టాలి. ఒకవేళ పెడితే ఆయన వెళ్ళిపోతే ఒక నష్టం, కూటమి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆయన మెప్పు కోసం అని చెప్పి ఈయన ఏమీ చేయకపోతే 29లో ఏం చేయాలి తెలుగుదేశం? కాబట్టి ఒక దశలో వచ్చి లోకేష్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి పవన్ కళ్యాణ్ అడ్డు అనే పరిస్థితి వస్తే మాత్రం అడ్డును వద్దు తొలగించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పోయింది 114 సీట్లు ఉన్నాయి. ఎందుకు ఎన్నికల్లో కూడా లోకేష్ గారు వద్దు అని చెప్పి చాలా గొడవ చేశారు కదా, మనం ఒంటరిగానే గెలుస్తామని చెప్పేసి చాలా మాట్లాడినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు కాదు నీకు తెలియదు అని చెప్పేసి ఆయన పొత్తు పెట్టుకున్నారు బలవంతంగా. ఇప్పుడు లోకేష్ కరెక్ట్ అని తేలింది కదా. కాబట్టి ఇప్పుడు 100 సీట్లు వచ్చి ఉంటాయి, సీట్లు తగ్గుంటాయి, 100 సీట్లు వచ్చి ఉంటాయి. ఏమైంది? 100 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రే కదా. అవును. కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 100 సీట్లు వాళ్ళకే వచ్చుండి పవన్ కళ్యాణ్ అయిపోయింది, జగన్ గారికేమో ఇంకొక 20-30 సీట్లు పెరుగుంటాయి. ఆయనకు వచ్చుంటే కొన్ని సీట్లు వచ్చుంటాయి, 5-10 వచ్చుంటాయి, లేకపోతే రాకపోయిండొచ్చు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మాట్లాడితే ఇరిటేషన్, కానీ జనసేన అధ్యక్షుడు ఏం మాట్లాడితే లోకేష్ కి ఏమైంది?
ఎదురుదాడి చేస్తారు. కాబట్టి 100 సీట్లు వచ్చుంటే హాయిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకోండొచ్చు. ఉమ్, కాబట్టి ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళు తప్ప, ఓకే. ప్రజలకి తప్ప. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి లోకేష్‌ని 29 ఎన్నికలకు ఫోకస్ లీడర్‌గా పెట్టడం వాళ్ళ అనివార్యం రాజకీయంగా. ఉమ్, ఆ క్రమంలో ఆ అనివార్యమైన పరిస్థితి లోకేష్ గారిని ముందుకు తీసుకెళ్తారా? ఆ క్రమంలో పవన్ కళ్యాణ్‌ని వదులుకుంటారా? ఓకే. పవన్ కళ్యాణే పెట్టుకుంటే లోకేష్‌ని మీరనుకున్నట్టు ఎస్టాబ్లిష్ చేయలేరు. అది ఓకే. అయ్యే పని కాదు. ఉమ్, 29 ఎన్నికల స్లోగన్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేయాలంటే మీరు ఉమ్, లోకేష్ ముఖ్యమంత్రి ఆయనతో ఒప్పుకుంటాడు? ఉమ్, ఒప్పుకోడు కదా! అవును. మళ్ళీ చూద్దాంలే అని చెప్పాలి. అప్పుడు కూడా సమస్యే. ఉమ్, కాబట్టి 29 ఎన్నికల్లో కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబే అని చెప్పాల్సొస్తుంది. ఓకే. ఓకే. ఏంటి కాబట్టి అది కరెక్టే. ఇప్పుడు లోకేష్‌ని ప్రొజెక్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా సార్లు చూసాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రజారాజ్యం ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, టీడీపీ ఇండిపెండెంట్‌గా పోటీ ఆ అడ్వాంటేజ్ కాస్త మళ్ళీ కాంగ్రెస్‌కి అడ్వాంటేజ్ అయింది. మొన్న ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరు విడిగా పోటీ చేసిన టైంలో జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది. ఇంత తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వదులుకునే పరిస్థితి ఉంటదా? 19 ఎన్నికల్లో జగన్ గారు స్పష్టమైన మెజారిటీ గెలిచాడు. పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తే ఇంకో 2 సీట్లు పెరుగుంటాయి. అవునా? కాబట్టి ఆయన ఆ! ఆయన విడిపోవడం వల్ల ఏం చేసేది లేదు గానీ, హ్మ్. ఆయన విడిపోవడం వల్ల తెలుగుదేశానికి నష్టం, లాభం 2 ఉంటాయి. హ్మ్. కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచింది వాళ్ళ చీలిక వల్ల కాదు. ఆయన ఇండిపెండెంట్‌గా గెలిచినాడు. ఓకే. రేపు 29లో మీరు కలిసున్నా కూడా పోవచ్చు. హ్మ్. విడిపోయినా కూడా పోవచ్చు. హ్మ్. విడిపోవడం కలదు. పాయింట్ ఏందంటే 29 ఎన్నికల్లో తెలుగుదేశం స్లోగన్ ఏంటి? హ్మ్. చంద్రబాబు బి కంటిన్యూవా? హ్మ్. లోకేష్ గారిని ముందు పెడతారా? ఓకే. చంద్రబాబు బి కంటిన్యూ అయితే ఇబ్బంది లేదు. పవన్ హ్మ్. కళ్యాణ్ తిట్టలే. కానీ లోకేష్ బికి ఆల్టర్‌నేటివ్ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? హ్మ్. ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం మీద రాజీ పడతాడా? ఈళ్ళు రాజీ పడినప్పుడు వాళ్ళు కూడా రాజీ పడాలి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈళ్ళు రాజీ పడలేదా? చాలా విషయాల్లో ఉప ముఖ్యమంత్రిగా ఆయన పెట్టి చాలా రాజీ అవును. పడుతున్నారు కదా! హ్మ్. ఇక రాజీ పడాలి. కలిసి ఉండాలంటే నీకు నష్టం, నాకు నష్టం 2 వస్తుంది. నువ్వు ఒప్పుకో సార్ అని చెప్పి ఒప్పించుకోవాలి. ఓకే. ఒప్పుకోనంటే వదులుకోవాలి. ఓకే. 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 ఒప్పుకుంటారా? వదులుకుంటారా? హ్మ్. నువ్వు ఒకడిని అడగాలి అంటే నేను కూడా అడగాలి వెనక్కి లేదు కదా! నువ్వే వేసుకుంటా పోతావు అంటే కుదరదు కదా! హ్మ్. అలా కాదు పవన్ కళ్యాణ్ గారితో కుదరదు ఇట్లే ఉండాలి. మీరు చెప్పారు కదా! వాళ్ళ మద్దతు లేకపోతే గెలవలేరు. పార్టీ అస్తిత్వం దెబ్బతింటుంది అనుకుంటే 29 ఎన్నికల్లో కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి కంటిన్యూ అని చెప్పే క్రమంలో పోవాలి. దానివల్ల లాభ నష్టాలు భరించడానికి సిద్ధంగా ఉండాలి. లోకేష్ గారు ఇప్పట్లో ఆయన ఇంటర్నల్‌గా ఎదుగుతాడేమో గానీ బహిరంగ ప్రజల దృష్టిలో ఎదగలేడు. ఓకే. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే చిరంజీవి గారిని మళ్ళీ ఎందుకు బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుంది? బీజేపీ రాజకీయం చేస్తుంది. ఇటీవల కొన్ని సంఘటనలు కూడా మనం చూస్తూ వచ్చాం. చిరంజీవి గారికి హై ప్రియారిటీ వస్తుంది. బీజేపీ ఏంటి మళ్ళీ ఏదన్నా ఆయనకి పాలిటిక్స్‌లో రియాక్టివ్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా? సౌత్‌లో లాగా తెలంగాణలోను, ఏపీలోని ఎదగాలని చెప్పేసి ఆ ప్రెజెంటేషన్స్‌లో అన్నదమ్ములిద్దరిని వాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? బీజేపీ ఏ అడుగైనా ఏస్తుంది. ఇప్పుడు హ్మ్. బీజేపీ ప్రధానమంత్రి గారు చిరంజీవి గారిని పిలిచి ఆ రోజు ఇప్పుడు ఢిల్లీలో సంక్రాంతి కిషన్ రెడ్డికి ఎందుకని పెట్టారు? ఆ! ఆ లాజిక్ ఏంటి? హ్మ్. చిరంజీవి ఎట్ట కలిసినాడంటే కిషన్ రెడ్డి గారు పిలిచినట్టు, హ్మ్. యాదృచ్ఛికంగా ప్రధానమంత్రితో మాట్లాడినట్టు ఇవొచ్చినాయి. హ్మ్. కాబట్టి ఇవన్నీ చిరంజీవి గారిని పెట్టడం ద్వారా ప్రతి ప్రయోగం చేస్తుంది. ఉదాహరణకు రాజమౌళి గారు వాళ్ళ ఫాదర్‌కి ఎవరికో అవును. అవార్డ్ గూడా ఇచ్చినట్టున్నారు. అవార్డ్ ఇచ్చారు. రాజ్యసభ ఆయన సీట్ రాజ్యసభ ఇచ్చారు కూడా కదా! ఇచ్చారు. హ్మ్. రాజ్యసభ సీట్ ఇచ్చారు. హ్మ్. త్రిబుల్ ఆర్ సక్సెస్ అయినప్పుడు హ్మ్. జూనియర్ ఎన్టీఆర్‌ని హోటల్‌లో పిలిచి మాట్లాడాడు అమిత్ షా. అమిత్ షా. అవును. హ్మ్. అన్ని ప్రయోగాలు చేస్తారు బీజేపీ పోయిందేమి లేదు. హ్మ్. సక్సెస్ అయితే ఓన్ చేసుకొని సక్సెస్ కాకపోతే హ్మ్. జరిగేది జరుగుతుంది అనుకుంటారు. ఓకే. 2 ఒకవేళ చిరంజీవి గారిని ఎంకరేజ్ చేయడం 2 కోణాలుంటాయి. హ్మ్. ఒకటి పవన్ కళ్యాణ్ గారు తోడైనారనుకో సరే అన్న, తమ్ముళ్ళు ఇద్దరిని తోడేసుకొని కొడతారు. హ్మ్. ఒకవేళ తమ్ముడు నిరాకరించాడనుకోండి, వాళ్ళ ప్రయోగానికి అన్నని ముందు పెట్టుకుంటారు. హ్మ్. సమస్య ఏముంది? ఏ ప్రయోగం చేస్తుంది బీజేపీ? బీజేపీతో పద్ధతిగా ఉంటేనే పద్ధతిగా ఉంటారు. హ్మ్. వాళ్ళ ప్రయోగాలు మామూలుగా ఉండవు. మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి మీతోనే ఉన్నారు అనుకోవద్దండి. నాకు హ్మ్. కూడా ఇంకో సర్టిఫికేట్ ఇచ్చుంటారు. హ్మ్. నువ్వు మర్యాదగా వస్తే కలుపుకుంటారు ఇద్దరిని. లేకపోతే నిన్ను వదిలేసి నన్ను తీసుకొని పోతారు. జాతీయ పార్టీ కదా! హ్మ్. కాబట్టి చిరంజీవి గారిని తీసుకోవడంలో వ్యూహాత్మకంగా కలిసి వస్తే సంతోషం. కలిసి రాకపోయినా కూడా మేము చేస్తాం అంటారు. ఓకే. కాబట్టి బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో కలిసొచ్చే ఏ అవకాశాన్ని కూడా హ్మ్. దట్టూ 28లోనే తెలంగాణలో ఎన్నికలొస్తాయి కదా! వాళ్ళకి తెలంగాణ మీద కొన్ని అవును. ఆశలు కూడా ఉన్నాయి. హ్మ్. అందుకే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్‌కి సింగర్ సునీత వాళ్ళందరిని కూడా పిలుచుకొని కదా! అవును. చాలా మందిని పిలిచారు. అవును. హ్మ్. సినిమా అందరిని అంటే వాళ్ళందరూ పార్టీలకొచ్చేస్తారని కాదు. హ్మ్. ఒక బీజేపీ అందరి పార్టీ. బీజేపీ అందరిని కలుస్తుంటుంది హ్మ్. అనే మెసేజ్ ఇవ్వడం. ఇప్పుడు సునీత గారిని పిలవడంలో లాజిక్ అదే. హ్మ్. బీజేపీ సునీత గారిని ఎందుకు పిలిచింది? అంతో ఇంతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌గా తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులర్ సింగర్ ఆమె. హ్మ్. కాబట్టి అందరూ మన మన తెలుగు సునీత అనుకుంటారు. హ్మ్. వాళ్ళేం బీజేపీలో చేర్చుకోలే. కిషన్ రెడ్డి గారు పిలుస్తారు, వీళ్ళెళ్తారు.
ఆ చిరంజీవి గారు వెళ్ళారు, ఇంకొక మంగిలినో ఎవరో వెళ్ళినట్టున్నారు. వీళ్ళందరూ కొంతమంది కొంత వెళ్ళారు, ఐకానిక్ కొంతమంది. పర్సనాలిటీగా వాళ్ళు ఉండడం ద్వారా బీజేపీ ఏదో కొందరు వాళ్ళ పార్టీ మాత్రమే కాదు, విస్తృతంగా తెలుగు ప్రజలందరితోనూ మమేకం అవుతున్న పార్టీ. సంక్రాంతి ఇట్లాంటి వాటికి అందరూ చూస్తారు కదా, అవును, దాన్ని వివాదం కూడా చేయలేము. ఇంకొంచెం ఇప్పుడు ఎక్కువ మామూలుగా ప్రొజెక్షన్ వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు మామూలుగా సునీత లాంటి వాళ్ళను, చిరంజీవి లాంటి వాళ్ళను ఒక ఒక విందుకు పిలిచాడు అనుకోండి మోడీ గారు, ఓ దీనికే పిలిచావు అంటారు, రాజకీయ ముద్ర వేస్తారు. ఇప్పుడు సంక్రాంతికి పిలిచినప్పుడు తప్పే ఉంది అంటారు, కిషన్ రెడ్డి పిలిచినాడు, ప్రధానమంత్రి వచ్చినాడు అంటారు. కాబట్టి ఇట్లాంటి సంక్రాంతి, ఇట్లాంటి అకేషన్స్, త్రిబుల ప్రోగ్రామ్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పిలిచి మాట్లాడాడు, శభాష్ మంచి సినిమా తీసావు ఇంటర్నేషనల్ అని చెప్పాడు. కానీ పిలిచిన ఉద్దేశం వేరే ఉంటుంది. కానీ అట్లా కాకుండా సంబంధం లేకుండా ఎన్టీఆర్ పిలిస్తే తెలుగుదేశంలో గెలుస్తున్నారేమో అనుకుంటారు. ఓకే. కాబట్టి బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆకర్షించే ఏ వ్యక్తిని, ఏ శక్తిని, ఏ పర్సన్ ని టచ్ చేయకుండా ఉండరు. ఆ టచ్ సక్సెస్ అవుతుంది అనుకుంటే అడుగులు పటపట వేసేస్తారు. ఆ సెట్ కానంత వరకు మెల్లిగా ఓపికగా వేస్తూ పోతుంటారు. వర్కౌట్ అయిన రోజు వాళ్ళ ప్రతాపం వాళ్ళు చూపిస్తారు. ఓకే, ఓకే. సో ఏంటి సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి లండన్ టూర్ వెనక? ఓకే, ఆయన వాస్తవానికి ఆయన పిల్లలకు సంబంధించి ఆ డిగ్రీ పట్టా ఏదో తీసుకుంటుంటే వాళ్ళు దానికి సంబంధించి వెళ్ళారు. దాని మీద రాజకీయంగా ఏదేదో ఆరోపణలు ఏదేదో జరుగుతున్నట్టు, అక్కడ ఏదో ఆయన లండన్లో ఏదో చేయబోతున్నారంటూ కొన్ని వార్తలు, కొన్ని మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారము. ఆయన ఏదైనా ట్వీట్ చేసినా కూడా దానికి సంబంధించి దాని మీద ట్రోల్స్. ఏంటి ఇదంతా రాజకీయంగా కావాలని కుట్ర చేసేట్టు చేస్తున్నారా, లేదంటే నిజంగానే అక్కడ లండన్లో అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయా? లండన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు లండన్ కి? తమ రెండో కూతురు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కి వెళ్ళారు. అవును. అది కూడా మంచి మార్కులతో వారు పాస్ అయినారు, ఉత్తీర్ణ సాధించి. ఏ తండ్రి అయినా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు ఒకప్పుడు, భారతి గారు వ్యాపారవేత్తగా ఉండొచ్చు, పెద్ద పర్సనాలిటీ కావచ్చు. ఒక ముఖ్యమంత్రికి కోడలు, ఇంకొక ముఖ్యమంత్రికి భార్య ఆమె. పర్సనాలిటీ ఎంతనే కావచ్చు, కానీ ఒక బిడ్డకి తండ్రి తల్లిదే కదా. కాబట్టి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా పిల్లల ముందు వాళ్ళ తల్లిదండ్రులే. తమ పిల్లలు ఇంగ్లాండ్ లో, అందులో కింగ్స్ కాలేజీ ఇంటర్నేషనల్ గానే టాప్ 10 లెవెల్ రేంజ్ ఉన్నటువంటి కాలేజీగా దాన్ని చూస్తారు. ఆ కాలేజీలో వాళ్ళ పిల్లలు చదువుకొని గ్రాడ్యుయేట్ అయిన సంతోషంగా, దట్టు ఎన్నికల ఫలితాలే, ముఖ్యమంత్రి కూడా కాదు ఆయన, కాబట్టి కొంత రిలాక్స్ అవ్వడానికి వెళ్ళి ఉండొచ్చు, పిల్లలతో గడుపుతాడు లండన్ లో. ఇది సాధారణ పర్యటన. దీని పర్యటనని వివాదం చేయదలుచుకుంటే నష్టపోయేది ఎవరంటే, వివాదం చేసిన వాళ్ళు నష్టపోతారు. ఫస్ట్ పాయింట్, ఎమోషనల్ గా జగన్ గారు తమ కుమార్తెను ఉద్దేశించి ఎక్స్ లో స్పందించాడు, తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారతి గారు అదే రకంగా స్పందించారు, తన ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. వాళ్ళతో కలిసి ఫోటోలు తీసుకోవడం, షేర్ చేయడం, ఏ తల్లిదండ్రులు సంతోషించారు వాళ్ళు సంతోషించారు. ముఖ్యంగా పిల్లలు మంచి ఉత్తీర్ణతతో పాస్ అయినప్పుడు ఇంకా సంతోషిస్తారు తల్లిదండ్రులు. ఇట్లాంటి అకేషన్ ని ఎవరైనా వివాదం చేస్తే వాళ్ళు ప్రజలు అసహించుకుంటారు. ఎందుకని తమ మంచి పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల దగ్గర పోయిందని వివాదం చేస్తారా, ఇది కరెక్టేనా అనే చర్చ వస్తుంది. ఆ రకంగా ఫస్ట్ నష్టం. రెండో నష్టం ఉంది, జగన్ గారిని విమర్శించడం ద్వారా ఎక్కడికి పోయినాడు అనే చర్చ వస్తుంది కదా. కింగ్స్ కాలేజీ లండన్, కింగ్స్ కాలేజ్ అంటే ఏంటి, టాప్ 10 టాప్ మోస్ట్ కాలేజీలు, దాంట్లో మంచి మార్కులతో పాస్ అయినారు. ఇంకా తమాషా ఏంటంటే అందులో ఉచిత సీట్ తీసుకున్నారు. దాంట్లో ఫ్రీ సీట్ తీసుకోవడం వల్లంటే ప్రపంచ దేశాల్లో వచ్చే కాంపిటీషన్ ని ఎదుర్కోవడం. మన ఎంసెట్ లో మంచి అయిపోతాం ఒక రాష్ట్రం. అట్లాంటిది ప్రపంచ దేశాలంతా పోటీ పడే, టాప్ ర్యాంకర్స్ అంతా పోటీ పడే కాలేజ్ ఫ్రీ సీట్ సంపాదించుకున్నారు వాళ్ళు, అంటే టాప్ ర్యాంక్ లో సంపాదించుకున్నారు. వాళ్ళు స్కాలర్షిప్ వాళ్ళు చదివినట్టున్నారు. ఇది కూడా చర్చకు వస్తుందా? జగన్ ఏమి చదువుకోలేదు, జగన్ పెద్ద చదువురి కాదు, ఏదో మాట్లాడితే ఆయన సమాధానం కూడా చెప్పడానికి దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు జగన్ గారి కుమార్తె ఇంత టాప్ ర్యాంకర్సా? ఒక అంత పెద్ద కాలేజీల్లో ఉచిత సీటు తీసుకోవడం, ఫ్రీ సీట్ లో టాప్ ర్యాంక్ కొట్టడం, ప్రపంచ దేశాలతో పోటీపడి కొట్టడం, అందులో మంచి మార్కులతో పాస్ అయినంటే, ఇద్దరు అమ్మాయిలు అంత బాగా చదివించి అంత బాగా అంటే ఇంత మంచి మెరిట్ స్టూడెంట్స్ జగన్ కూతుర్లు అని చర్చకు వస్తే ఎవరికి లాభం? ఖచ్చితంగా జగన్ గారికే మంచి పిల్లలు అనుకుంటారు. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఆయన సెక్యూరిటీకి సంబంధించి కూడా ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. నాకు ఇప్పుడు గతంలో ఎవరైతే నాకు సెక్యూరిటీగా ఉండాలో అతన్ని పంపించాలని చెప్పేసి, లేదంటే వీళ్ళు కొత్తగా సెక్యూరిటీ ఇస్తే అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేయటము, ఇదంతా కూడా రాజకీయంగా చేస్తుంది. కొంత ఏదో జగన్ లండన్లో ఏదో చేయబోతున్నారని చెప్పేసి ఒక వ్యాఖ్యలు కూడా వినిపిస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ అనేది పర్సనల్, పబ్లిక్ ప్రభుత్వానికి సంబంధించిన మ్యాటర్ అయినా పర్సనల్. కాబట్టి ఇట్లాంటి వ్యక్తిగత సెక్యూరిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాయర్ కోర్టులో
వాదన నేను తప్పట్ను. ఉమ్, సెక్యూరిటీ ఎంత కావాలి, మీకు ఎంత కావాలని అడిగే హక్కు, అంటే అడిగితే ఇచ్చేస్తారని కాదు. ఉమ్, నీడ్ చెప్పొచ్చు, నాకు ఇంత అవసరం ఉంది సెక్యూరిటీ, నా ఇబ్బందులు ఇవని చెప్పొచ్చు. ఉమ్, అంతే తప్ప పలానా వ్యక్తిని నాకు సెక్యూరిటీ పంపని అధికారం ఆయనకి లేదు అన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాయని నేను తప్పట్ను. ఉమ్, అది టెక్నికల్ అంతే. నువ్వు పలానా ఎస్పీ నాకు కావాలి అని కుదరదు. ఆ, నాకు నాకు పలానా థ్రెట్ ఉంది, నాకు జెడ్ ప్లస్ అడగాలి, జెడ్ ప్లస్ కావాలి, ఇది అడగచ్చు. ఉమ్, కానీ ఫలానా ఆఫీసర్ నాకు ఏంటని చెప్పడానికి లేదు. కానీ ఓకే. జనరల్ గా ఏం చేస్తారంటే సెక్యూరిటీ ఆఫీసర్ కానీ సెక్యూరిటీ వాళ్ళకి కొంచెం నమ్మకం ఉన్న వాళ్ళని ఇస్తే కొంచెం వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెక్యూరిటీ ఇవ్వడం అనేది నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసమే కదా. ఉమ్, కాబట్టి పలానా అందరినీ సెక్యూరిటీ కానిస్టేబుల్ని పెట్టాలి, పలానా ఎస్ఐని పెట్టాలని ఆయన అడగల. ఉమ్, ఒక వ్యక్తి అంటున్నాడు, గతంలో చాలాసార్లు ఆయన ఇంగ్లాండ్కి వచ్చాడు, అవును. ఆయన కొంత అవగాహన కూడా ఉంది, నాకు థ్రెట్ ఉంది, కదలికలు ఆయనకు అర్థం అవుతాయి కాబట్టి ఆయన పంపించి అడిగారు. వాళ్ళు ఏం చేశారో తెలియదు. అది నేను ప్రభుత్వం తప్పు ఒప్పు అన్న కానీ ఉమ్, ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో పట్టింపులు పోవాల్సిన అవసరం లేదు. ఓకే. పర్సనల్ గా సెక్యూరిటీ ఆఫీసర్స్ లాంటి విషయాలు ఇచ్చిపుచ్చుకునే ద్వారాతో వివాదరహితంగా నడుపుకుంటేనే ఆ ప్రభుత్వానికి మంచిదని నాకు అనిపిస్తుంది. ఓకే. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, ఎన్నికల కమిషన్కి సంబంధించి ఎన్నికల కమిషన్ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించినటువంటి దాన్ని కావచ్చు, 1961కి సంబంధించి ఎన్నికల చట్టానికి సంబంధించినటువంటి సవరణని అది బేస్ చేసుకొని ఈ యొక్క అంశాన్ని మేము తీసేస్తున్నామంటూ కూడా చెప్పింది. దాని మీద కాంగ్రెస్ నేతలందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. జయరాం రమేష్ వేసినటువంటి పిటిషన్ మీద వాదించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అది ఎలా సాధ్యమో దానికి సంబంధించి మాకు వివరణ ఇవ్వండి అంటూ కూడా ఎన్నికల కమిషన్కి నోటీస్ ఇచ్చింది. ఏంటి ఎన్నికల కమిషన్ తీరు రోజు రోజుకు ప్రజలు ఇబ్బంది పడే విధంగా, ప్రజలు అసహించుకునే విధంగా ఉందనుకోవాలా, లేదంటే కొన్ని రాజకీయ పార్టీలకు మేలు చేసే విధంగా ఉందనుకోవాలా? ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా, నిష్పక్షపాతకంగా, పారదర్శకంగా వ్యవహారాలను చేయాలి. కానీ రాను రాను ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, గతంలో కాంగ్రెస్ లో కూడా ఇట్లాంటి విమర్శలు వచ్చినాయి. ఇండిపెండెంట్ గా ఉండాల్సిన ఈ ఏజెన్సీ ఇండిపెండెంట్ గా ఉండట్లేదు అనేది కొనసాగుతుంది. బీజేపీ అధికారం వచ్చి కొంచెం పెరిగింది. అది ఎలక్షన్ కమిషన్ యొక్క ఎంపికే వివాదం అయింది. గతంలో ఎలక్షన్ కమిషనర్స్ ఒకరే ఉండేవాళ్ళు, ఆయన తీసుకున్న నిర్ణయాలు నచ్చలేదు కాబట్టి ఇద్దరు నామినేట్ చేసి ఆయన్ని పీక్ చేసినారు టిఎన్ శేషన్ లో తర్వాత. ఇప్పుడు ఏం చేసినారు, ఈ ఎలక్షన్ కమిషనర్ నియమించేది ముగ్గురు, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఏమవుతుంది, ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు వేరు వేరు పార్టీలు ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు. కాబట్టి వీళ్ళని వరకు న్యూట్రల్ గా ఉండే వ్యక్తులే వస్తారు, వివాద రహితులుగానే వస్తారు. ఇప్పుడు ఏం చేశారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ పని నుంచి తప్పిచేసి ప్రధానమంత్రి నామిని ప్రతిపక్ష నాయకుడిని పెట్టారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వ్యతిరేకిస్తాడు, ప్రధానమంత్రి నామిని సమర్థిస్తాడు. 2-1 అయిపోయింది. మొన్న ఇద్దరు కూడా అట్లే ఎన్నిక చేసినారు. ఒక ఇద్దరు రాజీనామా చేస్తే అపోజిషన్ లీడర్ వ్యతిరేకించాడు, ప్రధానమంత్రి నామించారు, 2-1 ప్రకారం మేము ఎంపిక చేసుకుని చెప్పాను. రోజు అదే జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎంపిక, దాని నిర్వహణ తీరు అనేది ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. రెండోది, మన జరిగిన ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు క్వశ్చన్స్ చేస్తే అన్నిసార్లు ఆన్సర్ చేస్తే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం పెరుగుతుంది. అలా నమ్మకం కలిగించే పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో ఈవీఎంలో ఏదో జరిగాయి అనే ఆధారాలు నాకు లేవు. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకి హేతుబద్ధమైన సమాధానం చెప్పడం, కాన్ఫిడెంట్ సమాధానం చెప్పేదంటే తీవ్రమైన బలహీనతలు ఉండడం వల్ల అనుమానాలకు తావిచ్చే పద్ధతిలో అయితే ఎలక్షన్ కమిషన్ ఉంది. మీరు చెప్పిన సుప్రీంకోర్టులో ఇష్యూ కూడా అట్లే ఉంది. అంటే ఎన్నికల సంస్కరణ పేరుతో సంస్కరణ మీరు ఎట్ట చేయాలంటే మరింత పోటీదారులకి, పోటీ చేస్తున్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలగాలి, ఈ విధానం బాగుంది, ఈ నిబంధనలు బాగున్నాయని. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ తీసుకొచ్చారు, ప్రజల సౌకర్యం కోసం ఎలక్షన్ ఓటింగ్ అనేది అభినందించి, ఎందుకంటే రోజుల తరబడి కౌంటింగ్ గా ఉంటాయి కాబట్టి ఖర్చు సంబంధించి. మీరు చూడాల్సింది సౌకర్యం కాదు, నమ్మకం. ఎందుకంటే నేను ఒక రోజు లేట్ అయితే పోతే ఏం లేదు, నేను వేసే ఓటు విలువ 5 ఏళ్ళు, 5 సంవత్సరాలు ఈ దేశం, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాను. కాబట్టి 2 రోజులు అవుతుంది, రిజల్ట్స్ తప్పులేదు. కానీ నాకు ఓటేసే నాకు నమ్మకం ఉండాలి, నేను నా ఓటు పదిలంగా వేస్తున్నాను, నా ఓటు నాకు ఉంది, నేను ఎవరికైతే ఓటు వేసానో వాళ్ళకే ఓటు పడింది అన్న నమ్మకం నాకు కలగాలి. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. కానీ ఆ రకంగా ఓటర్ల సౌకర్యంగా చూడాల్సింది, ఓటర్లో నమ్మకాన్ని చూడాలి ఎలక్షన్ కమిషన్. ఆ కాన్సెప్ట్ లో చూసినప్పుడు నమ్మకాన్ని చూసే పద్ధతిలో అయితే ఎలక్షన్ కమిషన్ వ్యవహారం లేదు. దాన్ని నడపాలనే ఉద్దేశాలు కూడా అధికారులు లేకపోవడం అనేది ఈ వైపరీత్యాలకు కారణంగా చూడొచ్చు. రైట్ సార్, చూద్దాం మరి దీనికి అన్న తీరు పైన సుప్రీంకోర్టులో మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి సమాధానం ఇస్తుంది ఏంటనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.